గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఈరోజు మనం డిఫెన్స్ సర్వీసెస్ అలాగే పోలీస్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ టిఎన్ రావు గారు ఉన్నారు. అలాగే అక్కడ స్టూడెంట్ వినోద్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణ సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం? తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ. వెల్కమ్ బ్యాక్. నమస్తే రావు గారు. నమస్తే. హాయ్ వినోద్. రావు గారు చెప్పండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఫస్ట్ ఇయర్ అంటే 10th క్లాస్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తుంటారు. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంసెట్ అంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటారు. సో ఇప్పుడు గ్యాప్ వచ్చింది, సమ్మర్ హాలిడేస్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏం చేయాలంటారు? ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీకి ఎలా ప్రిపేర్ అవ్వాలని చూస్తుంటారు, పాస్ అయిన వాళ్ళు హైయర్ స్టడీస్కి ప్లాన్ చేస్తుంటారు. సో ఈ టైంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలంటారు ఫ్యూచర్ గురించి? స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పనిసరిగా ముందుగా వ్యూవర్స్ అందరికీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఈజ్ బేస్మెంట్. ఫస్ట్ ఇంటర్మీడియట్ అవగానే ప్రతి వాళ్ళు ఏంటంటారు, హైయర్ ఎడ్యుకేషన్. ఎప్పుడు ఇదివరకు ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి. కానీ ఈ చదువుకునే ముందు, ఈ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఏం చదివితే ప్రజెంట్ మార్కెట్లో సినారియో ఎలా ఉంది, ఇంజనీరింగ్ చదివితే జాబులు వస్తున్నాయా లేవా, ఒకవేళ డిమాండ్ అండ్ సప్లై ఏంటంటే డిమాండ్ చాలా తక్కువగా ఉంది. ఇంజనీర్స్ కొన్ని లక్షల మంది పాసింగ్ అవుట్ అవుతున్నారు, ఎక్కడా లేదు. అందుగురించి ఏంటంటే రాను రాను ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు కూడా చాలా మిగిలిపోతున్నాయి. ఈ సందర్భంలో మనం ఏంటంటే ఒక్కసారి ముందు ఆలోచించాలి, ఏం చేస్తే జాబ్ వస్తుంది. ప్రతిదీ ఏంటంటే కాంపిటీషన్, వరల్డ్ అంతా కాంపిటీషన్ అయిపోయింది, జాబులు రావడం చాలా కష్టంగా ఉన్నాయి. అటువంటి టైంలో ఎల్లవేళలా మనకి రిక్రూట్మెంట్ అయ్యేది డిఫెన్స్ సర్వీసెస్. అదొకటి గమనించాలి. చిన్న వయసులోనే తక్కువ చదువుతోటి ఇంటర్మీడియట్ తోటి గెజిటెడ్ ఆఫీసర్ అవ్వడానికి ఏకైక మీకు సంస్థ డిఫెన్స్ సర్వీసెస్. అదొకటి గమనించాలి. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మనం ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తే 59% పాస్ ఉంది, 41% ఫెయిల్ ఉంది. ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పాస్ అయిన వాళ్ళు చూస్తే ఇంజనీరింగ్ అది చదువుతున్నారు, ఇంజనీరింగ్ చేసిన అన్సర్టనిటీ. అందులో ఏంటంటే ఈ సంవత్సరం 9,64,664 మంది రాశారు. అందులో కనుక మనం చూస్తే 59% పాస్ అవుతారు. లాస్ట్ 15 ఇయర్స్ యావరేజ్ నేను తీసుకున్నాను. 4-5 లక్షల మంది ఫెయిల్ అవుతారు యావరేజ్ చూసుకుంటే. ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమంటారు, అడ్వాన్స్ సప్లిమెంటరీ రాయాలని. దాని గురించి ఏంటంటే స్టూడెంట్స్ ఏదైనా 3 విధాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే అబోవ్ యావరేజ్, రెండోదేమో యావరేజ్, బిలో యావరేజ్. అబోవ్ యావరేజ్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. వాళ్ళు ఎందుకంటే హైయర్ స్టడీస్కి వాళ్ళకి ఏంటంటే ఫైనాన్స్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా వాళ్ళకి తిరుగుండదు. మంచి చదువు చదవాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఓవర్సీస్ వెళ్ళాలి, ఇవన్నీ ప్లానింగ్ ఉంటారు. కానీ యావరేజ్ వాళ్ళు ఉంటారు చూసారా, 60%, 65%, అది కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. బిలో యావరేజ్ అంటే అది చాలా ప్రాబ్లంలో ఉంటుంది, 45 to 50%. అటువంటి వాళ్ళకి ఏం చేయాలి? మ్యాక్సిమం మనం చూసుకుంటే బిలో యావరేజ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా బాగుంటే ఫస్ట్ క్లాస్గా డిఫెన్స్ సర్వీసెస్లో చేరొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరొచ్చు. వేళలో మీకు ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగేది డిఫెన్స్ సర్వీస్. నార్మల్గా ఏంటంటే నార్త్ ఇండియన్సే దీన్ని లైక్ చేస్తూ ఉంటున్నారు. సౌత్ ఇండియన్స్ డిఫెన్స్లో మా అబ్బాయిని పంపం, వార్లు వస్తాయి, ఇవన్నీ తల్లిదండ్రులు ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే నవేడేస్ డిఫెన్స్ చాలా ఫ్రీగా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం వేకెన్సీస్ ఉంటున్నాయి, టెక్నికల్గా ఉంటున్నాయి, నాన్ టెక్నికల్గా ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. చిన్న వయసులోనే 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు, ఎందుకంటే ఇది కీ కాంపోనెంట్ ఏజ్, చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. అది గ్రహించి ఒక్కసారి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ సెలవులు ఉంటాయి. దాని గురించి ఏంటంటే అందులో క్రికెట్ వరల్డ్ కప్ ఉంది, దాంట్లో చూసుకుని టైంపాస్ చేసేస్తుంటారు, బోల్డైన అవకాశాలు కోల్పోతారు. ఒక్కసారి అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అందు గురించి ఏంటంటే ఒక్కసారి చూడండి, ఇప్పుడు మళ్ళీ మేలో ఎయిర్ ఫోర్స్లో పడుతుంది,
మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ కనుక ఫస్ట్ క్లాస్లో 70% కనుక పాస్ అవుతే ఎంపీసీ గ్రూప్ తోటి డైరెక్ట్గా ఇంజనీరింగ్ చదివిస్తుంది డిఫెన్సే. చదివిస్తూ స్టైఫండ్ ఇచ్చి ఇంజనీరింగ్ ఆఫీసర్ కింద తీసుకుని 60,000 నుంచి ₹1,00,000 జీతం ఇస్తుంది. అంటే ఇది యావరేజ్ స్టూడెంట్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తప్పనిసరిగా చూసుకోవాలి. ఎవరైతే 70% కనుక వచ్చిందంటే ఇంజనీరింగ్ చదవాలంటే తెలియదు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఒకటి ఉంది, అది ఏమో ఆర్మీ నేవీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. 70% డైరెక్ట్గా రిటర్న్ కూడా ఉండదండి. తెలియక అవగాహన లేక, ఎందుకంటే డిఫెన్స్లో ఎలా చేయాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేక తల్లిదండ్రులు కూడా ఇది తెలియక చాలా ప్రాబ్లంలో పడుతున్నారు. దాని గురించి ఏంటంటే ఇంటర్మీడియట్ తోటే ఇంజనీరింగ్ ఆఫీసర్కి టీఎస్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అనేది ఉంది. ట్రై చేయడంలో తప్పేం లేదు, ఇందులో ఏమి డబ్బులు ఖర్చు అవ్వో ఏమి ఉండదు. ఒకసారి అప్లై చేసుకోవచ్చు. మనకేంటంటే రిటర్న్ కూడా ఉండదు. ఎస్ఎస్బికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. వాళ్ళే ఇంజనీరింగ్ చదివిస్తూ స్టైఫండ్ ఇచ్చి తర్వాత యాజ్ ఏ టెక్నికల్ ఆఫీసర్ కింద తీసుకుంటారు. ఎంత అవకాశం ఉందో చూడండి. ఇది ఎందుకంటే ఇది గ్రహించాలి, తల్లిదండ్రులు గ్రహించాలి, తర్వాత స్టూడెంట్స్ గ్రహించాలి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఏజ్ క్రాస్ అవుతే చాలా ప్రాబ్లం పడుతుంది. కాంపిటీషన్ లైఫ్ చాలా ఇదిగా ఉంది, వరల్డ్ అంతా కాంపిటీషన్లోనే ఉంది. అందు గురించి ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ఇందులో ట్రై చేయడం లేదు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకసారి ట్రై చేసి నువ్వు సక్సీడ్ అయ్యానుకో జీవితాంతం రోటీ కపడా మకానికి ప్రాబ్లం ఉండదు. ఓకే, కాల్ తీసుకుందాము. నాగరాజు ఫ్రమ్ నిజామాబాద్. హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాది 23 ఇయర్స్ మేడం, ఇంటర్ అయిపోయింది. ఓకే, అయితే యాక్చువల్ నేను ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవుదామని చాలాసార్లు ట్రై చేశానండి. ఓకే, అయితే ఎక్స్మెన్ మరియు వైమెన్ ట్రేడ్కి నేను ఎలిజిబుల్ ఇప్పుడు కాదా, లేకుంటే ఏ ట్రేడ్కు ఎలిజిబుల్ ఉంటా, నేను ఏ విధంగా ప్రిపేర్ కావాలి? బాబు, ఎయిర్ ఫోర్స్ 23 ఇయర్స్ క్రాస్ అవుతే పనికిరావమ్మా. నువ్వు ఇంటర్మీడియట్ అయిందంటే నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? ఇంటర్మీడియట్ యాక్చువల్గా అయింది 16-17 సంవత్సరాల్లో అయిపోతుంది. అప్పటి నుంచి 5 సంవత్సరాలు నువ్వు ఖాళీగా ఉన్నావు. నువ్వు కోల్పోయి అంటే నువ్వు పార్ట్ టైం చేసి పాస్ అయ్యావా? ఎలా పాస్ అయ్యావు? అది సార్ నేను రెగ్యులర్ పాస్ అయినా సార్. రెగ్యులర్ పాస్ అయితే 23 ఏళ్ళు అంటే చాలా గ్యాప్ వచ్చింది. 17 సంవత్సరాలతోటే నీకు ఇంటర్మీడియట్ అయిపోవాలి. 17 సంవత్సరాల తర్వాత ఇయర్లీ ట్వైస్ కాకేస్తారు, 2 సార్లు కాకేస్తారు ఎయిర్ ఫోర్స్లో XY గ్రూప్కి, టెక్నికల్ నాన్ టెక్నికల్కి. అందుకని నువ్వు 21 సంవత్సరం దాటితే కుదరదు. 21 సంవత్సరం టెక్నికల్ వాళ్ళకి, 20 సంవత్సరం నాన్ టెక్నికల్, 20 సంవత్సరాల లోపల నాన్ టెక్నికల్కి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో రమేష్ గారు. హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మేడం అయితే ఐటీఐ కంప్లీట్ అయింది. ఓకే, ఐటీఐ కంప్లీట్ అయింది. మొన్న కమ్యూనికేషన్లో జాబ్స్ అడిగాను మేడం. పోలీసు పడ్డాయండి, అప్లై చేశారా? చేయలేదు సార్, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా, కానీ దానికి ఇంకా అవగాహన లేదు సార్. రేపు కొంచెం కూడా అవగాహన లేదు నాకు. మరి అప్లై ఆల్రెడీ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అది ఐటీఐ వాళ్ళకి ఆల్రెడీ స్టేట్ పోలీస్ ఉంది. మీరు ఐటీ అంటే 10th తర్వాత చేసుంటారు. ఆర్మీ రేపు మేలో వరంగల్లో ఆర్మీలో ఉంది. మీరు మా దగ్గర రండి, మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీకి ఫోన్ చేసి మా అకాడమీకి రండి అని చెప్తాం. హాఫ్ అన్ అవర్ టైంలో మొత్తం మీకు అన్నీ చెప్పలేము. మీరు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీకి రండి, మీకు అన్నీ మీరు దేనికి సూటబుల్ అవుతారు, అన్ని మేళా ఎప్పుడు ఉంటాయి, ఏముంటాయి అన్నీ చెప్తాం. సో రావు గారు, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి చెప్పండి. దేని మీద ట్రైనింగ్ ఇస్తారు? మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి? ట్రైనింగ్ అంతా ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగా ఏంటంటే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అన్నది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే ఇందులో ఇచ్చే ట్రైనింగు డిఫెన్స్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ సర్వీసెస్, యూనిఫామ్ సర్వీసెస్లో చేరాలనుకునే యువతకి తగిన శిక్షణ మరియు వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ అర్హతను బట్టి దేనికి సూట్ అవుతారు ఏంటన్నది అటువంటి ట్రైనింగ్ ఇస్తాం. ఇందులో ఏంటంటే 6th క్లాస్ నుంచి పీజీ దాకా ఓకే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ముందుగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. వాడికి ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి. ముందుగా వాడికి ఎక్కువ ఓవర్ వెయిట్ అయినా ఇదైనా మేము ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటాం. వాడికి ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. 3 నెలలు ఉంటాయి, 12 వీక్స్. అందులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రతి వాళ్ళు యువత ఏంటంటే వచ్చి ట్రైనింగ్ పొందండి, ఖాళీగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇందులో ఇచ్చే ట్రైనింగు ప్రతి వాడికి ఏంటంటే డిసిప్లిన్, ఆరోగ్యం. డిసిప్లిన్ అనేది ఫస్ట్ క్లాస్ ఇంపార్టెంట్. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, ఆరోగ్యమే మహాభాగ్యం. వాడికి ఏంటంటే ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తాం. అది కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ ఒకటి క్రియేట్ డెఫినెట్గా వస్తుంది. నేను దేనికైనా సెలెక్ట్ అవ్వగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, అటువంటిది ఉంటుంది. ఏదైనా ఉన్నాయంటే కాలేజెస్లో కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఉండదు, మెంటల్ ఎబిలిటీస్ ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ అలాంటి కాదు, అన్ని టైప్ ట్రైనింగ్ మేము ఇస్తాం. వాడికి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది ఇది ఉంటుంది. వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలడు. ఇందులో ఏంటంటే నేను చెప్పాను కదా, విద్యా అర్హతలు 6th క్లాస్ నుంచి రావచ్చు. అదే ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి బోల్డ్ అవకాశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళకి రేపు మేలో మళ్ళీ మేళా ఉంది వరంగల్లో,
ఆ మేళకు కూడా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే చిన్న వయసులోనే తక్కువ వయసులో తక్కువ చదువుతోటి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబు పొందేది డిఫెన్స్ సర్వీసెస్. అది గ్రహించాలి. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో ఎలా ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సిమిలర్ టు డిఫెన్స్ సర్వీసెస్. డిఫెన్స్లో ఎలా ఉందో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీసులు అలాంటి స్పేసియస్ గ్రౌండ్, ఫస్ట్ క్లాస్ ట్రైనింగు, ప్రతిదీ ఏంటంటే వాడి అందులోకి జాయిన్ అవ్వగానే ఏదైనా ఈ డిఫెన్స్ సర్వీసెస్లో ఫిజికల్ టెస్ట్ అన్నది ఇంపార్టెంట్ ఉంటుంది. పోలీస్ సర్వీ ఏదైనా అందులోనే నార్మల్గా ఏమంటారు, రన్నింగ్లో కానీ దీంట్లో కానీ షార్ట్ పుట్ విసరడంలో కానీ ఇందులో డిస్క్వాలిఫై అవుతారు. 100% ఐఎమ్ గ్యారంటీ. ఛాలెంజ్ మా ట్రైనింగ్ అకాడమీలో ఉంటే వాడు ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో ఫస్ట్ వస్తాడు, ఫెయిల్ అనే సమస్య లేదు. ఎందుకంటే నా ట్రైనింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. వినోద్ ఫ్రమ్ నిజామాబాద్. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నేను డిగ్రీ అయిపోయిందండి. ఓకే వచ్చేసి 27 years అండి నా ఏజ్. ఓకే నేను ఎట్లాంటి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలి, ఎట్లా నేను షూటబుల్ అవుతానని కనుక్కున్నాను. బాబు నేను సికింద్రాబాద్లో అయింది టెరిటోరియల్ ఆర్మీ అని. దానికి ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు దాంట్లో అన్నీ చాలా పడ్డాయి. చాలామంది వెళ్ళారు. ఎందుకంటే అన్ఫార్చునేట్గా డిసిప్లిన్ అక్కడ లేక ఇదంతా గేట్లు తోసుకుని ఇదంతా ప్రాబ్లం. మీరు రండి ఒకసారి మా అకాడమీకి టెస్ట్ చేసి దేంట్లో ఎలిజిబుల్ అవుతారు మీరు ఏంటి అన్నది మేము చెప్తాం. అది కాక ఇప్పుడు మీరు కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఉంది, అది పెట్టుకున్నారు లేదా? స్టేట్ గవర్నమెంట్లో పెట్టుకున్నారు లేదా? ఓకే. సో రావు గారు, అసలు మన సైడ్ అంటే మన సౌత్ ఇండియా సైడ్ డిఫెన్స్ సర్వీసెస్ వాటికి ఎందుకు వెళ్ళారంటారు? ఇప్పుడు జనరల్గా నార్త్ ఇండియాలో పిల్లలు పుట్టంగానే హీ విల్ బికమ్ మేజర్ ఆర్ హీ విల్ బికమ్ పైలట్ ఆర్ హీ ఆర్ షీ ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి పుట్టంగానే వాడు ఇంజనీర్ అవ్వాలి, ఈ అమ్మాయి డాక్టర్ అవ్వాలి అనేసి ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు అంటే మన సైడ్ ఎందుకు అలా డిఫెన్స్ సర్వీసెస్కి వెళ్ళాలి, ఆర్మీలో వెళ్ళాలి, నేవీలో వెళ్ళాలి ఎందుకు ఉన్నదంటారు సార్? వెరీ నైస్ అమ్మా, బాగా మంచి క్వశ్చన్ వేసావు. ఎందుకంటే నార్త్లో అవగానే వాడిని మేజర్ అని కాకేస్తుంటారు, పైలట్ అని కాకేస్తుంటారు. మన అన్ఫార్చునేట్గా డైరెక్ట్గా ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఏంటంటే దానికి ల్యాక్ ఆఫ్ పెర్సెప్షన్, నాలెడ్జ్ లేకపోవడంతో ఏంటంటే డిఫెన్స్ అంటే వాళ్ళు భూతద్దంలో చూస్తారు, యుద్ధాల గురించే మాట్లాడతారు. యుద్ధాల్లోకి మేము పంపం, అదే తప్పండి. మాతృదేశానికి సేవ చేయాలి 100%. యుద్ధాలు ఎప్పుడు వచ్చాయండి? 61, 65, 71 తర్వాత వార్లు ఎక్కడ అవ్వవు. ఐక్యరాజ్య సమితి అందరూ మాట్లాడుకుని ఇచ్చేసుకున్నాం. ఒకవేళ నిజంగా వారే వచ్చిందనుకో ఎందుకు దేశానికి రక్షణ మనం నిలబడాలా లేదా? 100% ఏంటంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ చదువుతోటి ఫస్ట్ క్లాస్ జాబు, గెజిటెడ్ ఈవెన్ 10th క్లాస్ వాడు జాయిన్ అయ్యడం గెజిటెడ్ ఆఫీసర్ కింద బయటకు వచ్చే ఏకైక సంస్థ. అది కాకుండా ఇందులో ఏంటంటే బయట జాబులు మీకు వస్తాయో రావో తెలియదు, వచ్చినా ఉంటాయో లేదో తెలియదు. ఇందులో మటుకు అలా కాదు. ఒకసారి జాయిన్ అవుతే రిటైర్మెంట్ దాకా ఫస్ట్ క్లాస్ ఉంటుంది, శాలరీస్ ప్రాబ్లం ఉండదు. మన బడ్జెట్లో చూసుకుంటే 19,50,000 కోట్ల బడ్జెట్లో 2,50,000 కోట్లు డిఫెన్స్కే ఇస్తున్నారు. అందుగురించి ఏంటంటే డబ్బులకు ప్రాబ్లం ఉండదు. జీవితాంతం ఏంటంటే వాడికి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పిల్లలకి కానీ రోటీ కపడా వారి మొక్కానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. సస్యశ్యామలంగా వాడి ఫస్ట్ క్లాస్ లైఫ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. అది గ్రహించాలి. ఈవెన్ మెడికల్కి ఎంతైనా సరే వాళ్ళే చూసుకుంటారు. డబ్బు 100% మీకు జీతాలు 30th కల్లా నీ బ్యాంకులో పడతాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందండి? అందుగురించి ఏంటంటే గర్వంగా చెప్పుకోవచ్చు కూడాను, మా అబ్బాయి డిఫెన్స్లో వర్క్ చేస్తున్నాడు, మేజరు, లీడింగ్ అండ్ సేవింగ్ కంట్రీ. ఎంతక్క మొన్న చూడండి హనుమంతప్ప, ఈవెన్ 10th క్లాసు, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీబడి ఈజ్ సల్యూటింగ్. 10th క్లాస్ తోటి జాయిన్ అయ్యి హనుమంతప్ప ఎంత బాగా చేశాడు. ఈవెన్ వాళ్ళ మిస్సెస్ కూడా మనం చెప్తాను, వాళ్ళ అమ్మాయిని కూడా మళ్ళీ చేర్పించాలని. నిజంగా సల్యూట్ టు మీ హనుమంతప్ప మిస్సెస్ అని. అది గ్రహించాలి, తల్లిదండ్రులు ముందు గ్రహించాలి, చెప్పాలి డిఫెన్స్లో. అందు గురించి ఏంటంటే ఎంకరేజ్ చేయండి. డిఫెన్స్లో చేరాలంటే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ 100% హెల్ప్ చేస్తుంది. ఈవెన్ రేపు కూడా మేము వర్క్ చేస్తున్నాం. గోల్డెన్ సెలవులు వచ్చే ఎగ్జామ్స్ అయిపోయాయి, పిల్లలు లైవ్ చేయండి. ఇవాళ మ్యాచ్ ఉంది, మ్యాచ్ చూడండి. మ్యాచ్ చూసినా సరే లైఫ్ మ్యాచ్ అంటే కాదు, నీ లైఫ్ ముందు నువ్వు సెటిల్మెంట్ చేసుకో. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ తక్కువ ఖర్చుతోటి, నీకు చాలా తక్కువ ఖర్చుతోటి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్, ఫస్ట్ క్లాస్ ఫుడ్, ఫస్ట్ క్లాస్ డ్రెస్ కోడ్, డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి కనుక నువ్వు సెట్ అవుతే, ఎందుకంటే చిన్న వయసులోనే డిఫెన్స్లో తీసుకుంటారు, తర్వాత నువ్వు కోల్పోతూ ఉంటావు. 20 సంవత్సరాల వయసు దాటిందంటే కొన్ని కోల్పోతావు. అందుగురించి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే 20 సంవత్సరాల లోపల ఉంటే ఫస్ట్ క్లాస్ శాలరీస్ 25-30,000 నీకు ఫుడ్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఫస్ట్ క్లాస్ ఎక్కడికి వెళ్ళినా ఏసీలో ట్రావెల్ చేయడంలో, ఫ్లైట్లో ట్రావెల్ చేయడానికి ఇంత ఉంటాయి. ఇటువంటిది తప్పుడు ఒక్కసారి యువత ఏంటంటే గ్రహించాలి.
గ్రహించి దీనికి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నరేందర్ ఫ్రమ్ నల్గొండ. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. హలో గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో చెప్పండి. చెప్పండి. సార్ మేము ఇంతకుముందు సెలక్షన్లో రన్నింగ్ లేదు సార్, ఇప్పుడు జాయిన్ అవుతుంది అకాడమీలో. రండి, రన్నింగ్లో ఇంకసారి ఫెయిల్ అవుతే నేను ₹1,00,000 ఇస్తాను రన్నింగ్లో. నీకు అర్థమైందా? నాకు ఏది నువ్వు వచ్చి ఒకసారి చేయి. రన్నింగ్లో ఫెయిల్ అనేది అంటూ ఉండదు నీకు ఇంకా. ఎందుకంటే దానికి ఒక టెక్నిక్, ఎలా పరిగెట్టాలి ఏంటని ఉంటుంది. ఈ డిఫెన్స్ సర్వీస్ ఏదైనాను టైం లిమిట్ ఉంటుంది. రేపు పోలీస్ దాంట్లో కూడా 800 మీటర్స్ 170 సెకండ్లో రావాలి. 100%. అది క్వాలిఫై అవ్వకపోతే దేనికి క్వాలిఫై కాదు, అది కంపల్సరీ. అలాగే 100 మీటర్స్ 15 సెకండ్లో రావాలి. దీనికి మేము టైం పెట్టి ఎలా ప్రాక్టీస్గా ఎలా పరిగెట్టాలి ఏంటనే చెప్తాం. తప్పనిసరిగా రామా, మా అకాడమీకి రా, ఫస్ట్ క్లాస్గా ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, హాయ్ వినోద్. సో మీరు ఎలా జాయిన్ అయ్యారు? సైనిక్ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి ఎలా తెలిసింది మీకు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ట్రైనింగ్ ఏ విధంగా ఉంది? ముందుగా మా గురువు గారికి టిఎన్ రావు సార్ గారికి ధన్యవాదాలు. మా V6 ఛానల్ వ్యూవర్స్ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు. నా పేరు వినోద్. నేను అన్నారం విలేజ్ మాది, షాద్నగర్ మండలం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది, చిన్న పల్లెటూరు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్లో. నాకు చిన్నప్పటి నుంచే డిఫెన్స్లో జాబ్ ఏదైనా కొట్టాలనేది చాలా కోరిక. పోలీస్లో యూనిఫామ్ వేసుకోవాలి, దర్జాగా ఉండాలనేది నా కోరిక. మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్ అందరు చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేసేవారు. నీ పర్సనాలిటీ బాగుంది, హైట్ ఉన్నావు, నీకు ఎస్ఐ జాబ్ అయితే బాగా సూటబుల్గా ఉంటుంది అని వాళ్ళ ఎంకరేజ్ వల్లనే నేను ఇది ఎంచుకున్నాను. ఈ జాబ్ కొట్టాలంటే నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా అని వెతుకుతుండగా నాకు V6 ఛానల్లో లైవ్ చూశాను టిఎన్ రావు సార్ గారిది. చూసిన వెంబడే ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రోజే నేను వెళ్ళి అకాడమీకి వెళ్ళి సార్ వారిని కలిసినాక నాకు సార్ చూపించారు మొత్తం గ్రౌండ్, ఫ్యాకల్టీ, అకామిడేషన్ అంతా చూపించిన తర్వాత నాకు అక్కడ నుంచి రావాలనిపించలేదు. ఇంకా సార్ గారితో మాట్లాడి అక్కడ జాయిన్ అయిపోయాను. మా పేరెంట్స్ తోటి మాట్లాడి కూడా నేను అక్కడ జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది. 1 మంత్లోనే నేను ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా, ఇప్పుడు ఫిజికల్గా నాకు పెట్టించినా కూడా ఇప్పుడు నేను జాబ్ కొట్టగలన్న కాన్ఫిడెన్స్ నాకు టిఎన్ఆర్ సైనిక అకాడమీ నుంచి దక్కింది. ఫస్ట్ నేను దానికి మా గురువుగారికి ధన్యవాదాలు. మా ట్రైనర్ తివారీ సార్ గారు ఉన్నారు, చాలా మంచి ట్రైనర్ సార్ గారు. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్. ఫస్ట్ పెద్ద పీఠం ఇస్తారు మా అకాడమీ మొత్తంలో. సో నేను సమాజ సేవ చేయాలంటే డిఫెన్స్ నుంచే వెళ్ళాలి కాబట్టి నేను డిఫెన్స్ ఎంచుకున్నాను. ఓకే, వెరీ నైస్. ఒక నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్. చెప్పండి. నా పేరు శివకుమార్ సార్. శివకుమార్ చెప్పండి. నేను టిఎన్ఆర్ సైనిక అకాడమీకి రావాలంటే క్వాలిఫికేషన్ ఏదే సార్? నేను చెప్పాను కదా, మా 6th క్లాస్ నుంచి పీజీ వరకు, ప్రిఫరబుల్లీ 10th ఫెయిల్, 10th పాస్, ఇంటర్మీడియట్. ఇది వాళ్ళకి ఏంటంటే ఒకసారి నువ్వు ఏజ్ క్రాస్ అవుతుంటే కొన్ని కోల్పోతూ ఉంటావు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈవెన్ నేవీలో 6th క్లాస్ నుంచి తీసుకుంటారు. 21 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్లో కూడా అలాగే. నువ్వు అవుతే ఒకసారి అకాడమీకి రా, నువ్వు దేనికి సూటబుల్లో ఏంటన్నది మేము చెప్తాం. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ టైం తక్కువ కాబట్టి. మా అకాడమీకి రావడం చాలా సింపుల్. నువ్వు మా వెబ్సైట్కి వెళ్ళినా చూడొచ్చు, tnrsainicacademy.com, www.tnrsainicacademy.com అంటే అడ్రస్ క్లియర్గా ఉంటుంది. లేదంటే సికింద్రాబాద్ నుంచి 2 to 7 ఎక్కి సికింద్రాబాద్ బహదూర్పల్లి టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ అంటే మా గేట్ ముందు ఆపుతారు, మా ఆఫీస్ ముందు. చాలా దగ్గర. ఎందుకంటే తెలుసుకోవాలంటే ఇది ఎక్కడో లేదు, సెంటర్ ఆఫ్ ది సిటీ ఉంది. అందు గురించి ఒకసారి అకాడమీ రా, నువ్వు దేనికి సూటబుల్లో ఏంటన్నది అక్కడ చార్ట్ ఉంటుంది, అన్ని టెస్ట్ చేసి మేము చెప్తాం. సో రావు గారు, ఇప్పుడు ఉమెన్ అనేది అన్ని ఫీల్డ్స్లో ఉంటున్నారు, స్పేస్ కూడా వెళ్తున్నారు, అన్ని ఫీల్డ్స్లో ఇప్పుడు ఉమెన్ చేరిపోయారు. ఇప్పుడు యూనిఫామ్ సర్వీసెస్లో అమ్మాయిలకు ఎటువంటి అంటే సపరేట్ ఏమైనా కోటా లాంటిది ఏమైనా ఉందంటారా? డిఫరెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డిఫెన్స్ అనగానే అందరు ఫిజికల్గా సెట్ కారు, అందమంది. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఏమైనా ఉన్నాయంటారా? వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ఇప్పుడు నా డిఫెన్స్ సర్వీసెస్లో ఏంటంటే సోల్జర్ లెవెల్ లేదు, ఆఫీసర్ లెవెల్లో అన్ని దాంట్లోనే తీసుకుంటారు. ఈవెన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సెపరేట్గా అన్నీ తీసుకుంటాయి. ఎయిర్ ఫోర్స్లో యాఫ్కాట్ అని ఉంది. టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా వాళ్ళకి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్గా, ఫ్లయింగ్ బ్రాంచ్లో అన్నిటిలోనూ తీసుకుంటారు. అందులో ఒకసారి చేస్తే స్టార్టింగ్లోనే బోర్న్ గెజిటెడ్ అగైన్, ఓల్డ్ అంత శాలరీసు, ఫస్ట్ క్లాస్ సేఫ్టీ అన్నీ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు తెలంగాణ పోలీసు దాంట్లో 33%. అనుష అని ఒక అమ్మాయి ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి జాయిన్ అయింది. మొదట్లో చేరేటప్పుడు అమ్మాయి నాకు చేయగలనా లేదని ఫియర్. ఆల్మోస్ట్ 25 డేస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే 100% నేను చెప్పగలను ఫిజికల్ ఫిట్నెస్లో అమ్మాయి ముందు ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, రిటర్న్గా పాస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. కానీ ఆ అమ్మాయి మంచి డెసిషన్ తీసుకుంది, మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో చేరింది. అలాగేంటంటే లేడీస్ కూడాను మా అకాడమీకి రండి, ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే ఫిజికల్గా మెంటల్గా రెండు ఉంటుంది. ఇది కో ఎడ్యుకేషన్ 100%. ఇద్దరికి సెపరేట్ రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ట్రైనింగ్ ఫస్ట్ క్లాస్. నేను గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీలో 5 years చేశాను. రిపబ్లిక్ డే పేరెడ్స్ తీసుకెళ్ళాను, అంతా తీశాను. నెంబర్ 1 అందరూ మా గర్ల్స్ నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు 100% బోల్డ్ మంది పైలట్లు అయ్యారు. అందుగురించి అంటే లేడీస్ కూడా బోల్డ్ అంత ప్రిఫరెన్స్ ఉందండి డిఫెన్స్ సర్వీసెస్. 100% మీరు వచ్చి ఒకసారి మా దాంట్లో చేరండి. ఏ అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటన్నది మేము చెప్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. రావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మేడం నేను ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నా. ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నా సార్. ఓకే, అదే సార్ నేను మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏంటి అన్నది దానికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, హైట్ వెయిట్. నేను మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాలి, మీరు దానికి చెప్తే దానికి ఎలిజిబుల్ ఏజ్ ఒకటి చెప్పాలి. ఏజ్ సార్ 17 ఏజ్ 17.5 సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఎంపీసీ క్వాలిఫికేషన్. నేను డిసిప్లిన్ అడగల, ఏజ్ టీమ్ అని అడగల. అంటే ఎంపీసీ అంటే విత్ ఇంటర్మీడియట్. రేపు మేలో నీకు వరంగల్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఆర్మీ టెక్నికల్ బ్రాంచ్ మొత్తం సోల్జర్ లెవెల్ బ్రహ్మాండంగా ఉంటుంది. మా దగ్గర రా, మేము ట్రైనింగ్ ఇస్తాం. ఏప్రిల్లో నువ్వు సెలెక్ట్ అయ్యావంటే చాలా బాగుంటుంది. దానికి సెలెక్ట్ అవ్వడానికి ఏమేం కావాలి అనేదాన్ని మేము చెప్తాం. సో రావు గారు, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ బ్రాంచెస్ ఏమైనా ఇంకా రాబోతున్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తప్పనిసరిగా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఏంటంటే చాలా ప్లానింగ్లో ఉన్నామండి. మేము ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్ కరికులం తోటి ఏంటంటే ఎంపీసీ తీసుకుని వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఫ్లయింగ్ బ్రాంచ్కి పైలట్ కింద వెళ్ళడానికి ఎన్డీఏకి సెలక్షన్కి ఇంటర్మీడియట్ పెడదాం అనుకున్నాం. ఓన్లీ ఎంపీసీ గ్రూపే ఉంటుంది. దానికి ఏంటంటే ఇంటర్మీడియట్ ఎవరైతే 60 అబోవ్ పాస్ అయిన వాళ్ళు 60% తోటి మా దగ్గర 10th క్లాసు వాళ్ళని మేము తీసుకుని ఇంటర్మీడియట్ మేము కాలేజీ పెడదాం అనుకుంటున్నాం. అది డెఫినెట్గా ఏంటంటే అది అంతా డిఫెన్స్ కరికులం తోటి ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఉంటుంది, హార్స్ రైడింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, వెల్ ప్లాన్డ్. ఇట్ ఈజ్ నెవర్ బిఫోర్. అటువంటి కాలేజీ ఎక్కడ ఇంతకుముందు చూసుంటారు. అలాంటి ప్లానింగ్లో ఉన్నాం. ఎందుకంటే డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది అందరికి ఇక్కడ వాళ్ళకి. ఎందుకంటే డెఫినెట్గా డిఫెన్స్లో చేరడానికి ఏమేం కావాలి వాళ్ళకి అన్నింటికి మేము ట్రైనింగ్ ఇద్దామని చేస్తున్నాం. అది కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈవెన్ వైజాగ్లో కూడా మేము ఒకటి ట్రైనింగ్ అకాడమీ పెడదాం అనుకున్నాం. వైజాగ్, రాజమండ్రి అదులోనూ. ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో మేము ఇక్కడ పెట్టింది హైదరాబాద్లో చాలా పెద్ద అకాడమీ. దాని గురించి ఏంటంటే ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది వాట్ ఈజ్. నేను చెప్పింది చాలా తక్కువ. సో జనరల్గా డిఫెన్స్ సర్వీసెస్ కానివ్వండి, పోలీస్ జాబ్స్ మీద కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్కి అవేర్నెస్ లేదు. సో వాటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం కాదు వాళ్ళకి. సో ఏ విధంగా ఉంటుంది అసలు? తప్పనిసరిగా ఈ డిఫెన్స్ సర్వీసెస్ అవనండి, పోలీస్ సర్వీసెస్ అవనండి, అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో మెన్కి, రెండోది ఆఫీసర్కి. దేనికైనా సరే ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. అది హైటు, వెయిట్, చెస్ట్ అది ఉండాలి. తర్వాత వాళ్ళు పెట్టే టెస్టుల్లో కనుక పాస్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా హైట్ ఉండి ఇదే చూసుకున్న వాళ్ళే నువ్వు డిఫెన్స్లోకి ఎందుకు వెళ్ళవని అంటూ ఉంటారు. ఇదేంటంటే అది ఒకటి ముందు చూసుకోవాలి. ప్రతి దానికి ఫిజికల్ ఫిట్నెస్ అంటే రన్నింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు పోలీస్ దాంట్లో చూసుకుంటే 800 మీటర్స్ కానిస్టేబుల్ అవనండి, ఎస్ఐ అవనండి, 100% 800 మీటర్స్ ముందు క్వాలిఫై అవ్వాలి. అది ఫస్ట్. తర్వాత మిగతా 4 టెస్టుల్లోనూ 2 పాస్ అవ్వాలి. ప్రతి దానికంటే లింక్డ్ విత్ డిఫెన్స్ సర్వీసెస్ ఫిజికల్ ఫిట్నెస్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చేది టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ 100%. తర్వాత ఏంటంటే ఇందులో చేరితే లైఫ్ అంతా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి. ఫస్ట్ క్లాస్ శాలరీస్ ద డే యువర్ జాయిన్, అప్పటి నుంచి నీకు శాలరీ కౌంట్ అవుతుంది. ఈవెన్ రిటైర్ అయ్యాక కూడాను ఎక్సలెంట్ పెన్షన్ బుల్. ఇప్పుడు 1 ర్యాంక్ 1 పెన్షన్ ఫస్ట్ క్లాస్గా ఇచ్చారు మొన్నే, అందరికీ బోల్డ్ అంత ఏరియాస్ వచ్చాయి. వాడికి రిటైర్ అయ్యాక కూడాను బ్రహ్మాండమైన జాబులు ఉంటాయి. ఎందుకంటే నువ్వు చేసిన సర్వీసు నీ ఏజ్లోంచి మైనస్ చేస్తారు. సపోజ్ నువ్వు 20 years సర్వీస్ చేసావు, నీది 40 years, 20 yearsలో నువ్వు జాయిన్ అవుతే -20 years నీ సర్వీసు. నువ్వు 20 yearsకి మళ్ళీ యంగ్ బాయ్ లాగా ప్రతి దానికి అప్లై చేసుకోవాలి. అది ఓన్లీ డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళకే అవకాశం ఉంది. ఇందులో ఏంటంటే చాలా బాగుంటుంది పరిస్థితి. వర్క్ అట్మాస్ఫియర్ అవనివ్వండి, శాలరీస్ రూపాన్ని అవనివ్వండి, ఫెసిలిటీస్ అవనివ్వండి, అన్నీ బాగుంటాయి. గర్వంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు నేను అదే చెప్తున్నాను, రేపు సండే ఒక్కసారి మా అకాడమీ విజిట్ చేయండి, మీరు డిఫెన్స్ అకాడమీలో కాలు పెట్టినట్టు ఉంటుంది. అందుగురించి ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. చాలా బాగుంటుందండి. డిఫెన్స్ ఏంటంటే భూతద్దాల్లో చూడొద్దు,
వాళ్ళని టెన్షన్ పెట్టదు. ఇంకోటి ఏంటంటే ప్రతి వాడికి ఒక ఆర్ట్ ఉంటుందండి, అది రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ వేలో పెడితే స్కై ఓన్లీ ఈజ్ లిమిట్. 100% మేము అటువంటి సహకరిస్తాం. ప్రతి యువతకి వాడి కోరిక తీరేటట్టు చేసేదే ఈ అకాడమీ. సో ఓవరాల్గా డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నారు. అలాగే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో మంచి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వినోద్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.